ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మీకు తెలియజేస్తున్న మాట ఏంటంటే, సామెతలు 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండును. మళ్ళీ చదువుకుందామండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఎంత గొప్ప మాట కదండి. మన ప్రభువు ఈరోజు మీ కొరకు, నా కొరకు, మన కొరకు ఇంత మంచి మాట దేవుడు చూపించి మీలో ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ లోకంలో మనకి ఎంతోమంది స్నేహితులు ఉంటారు కదండి. నాకు, మీకు, అందరికీ మన బాల్యం నుంచి మన వృద్ధాప్యం వరకు కూడా మనకి లోకంలో స్నేహితులు ఉంటారు. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఎవరికి తగిన స్నేహితులు వారికి ఉంటారు. కానీ నిజమైన స్నేహితుడు అంటే ఎవరు? నిజమైన స్నేహితుడంటే మిమ్మల్ని ఏ స్థితిలో అయినా సరే విడవకుండా ప్రేమించేవాడు. నా దృష్టిలో అయితే నేను ఈ లోకపరంగా నేను ఒక నిజమైన స్నేహితుడని ఎవరినని అనుకుంటానంటే, తాను కష్టాల్లో ఉంటాడు అయినా సరే తన కష్టాల్లో ఉంటాడు, ఉంటుంది, ఎవరైనా కావచ్చు. ఆ పర్సన్ హార్ట్లో చాలా పెయిన్ ఉంటుందండి. కానీ ఆ పెయిన్ని కూడా దాచుకొని నీవు బాధపడుతున్నప్పుడు తన బాధను కూడా పక్కన పెట్టేసి నిన్ను ఓదారుస్తారు చూడండి. వాళ్ళే నిజమైన స్నేహితులుగా నేను అనుకుంటానండి. అవును కదండి. మనకి ఏదైనా చిన్న బాధ వచ్చిందంటే మన పక్క వాళ్ళకి కానీ, మన స్నేహితులు కానీ, వాళ్ళు కూడా ఇంకేదో బాధలో ఉన్నారనుకోండి, మనమైతే ఏమనుకుంటాం, నాకే కష్టాలు ఎక్కువగా ఉన్నాయి, నాకే బాధలు ఎక్కువ ఉన్నాయి, వీడి కష్టాలు నేనేం చేస్తాను, నాకు చెప్తే నేనేం చేయగలను, నాకు చెప్తున్నాడేంటి, నాకు చెప్తుంది ఏంటి, నాదే ఒక్కటి నేను చూసుకోలేకపోతున్నాను, నా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలని నాకే అర్థం కావట్లేదు అని మనమైతే కనుక, లోకంలో మనుషులైతే కనుక మనం వాళ్ళంతగా పట్టించుకోము, ఇగ్నోర్ చేసేస్తాం. మన ప్రాబ్లమ్స్ మీద మనం ఫోకస్ చేస్తాం, దాన్ని ఎలా సార్ట్ అవుట్ చేయాలని చెప్పేసి. అవును కదండి. కానీ లోకంలో మనకి అలాంటి ఒక నిజమైన స్నేహితుడు మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే వంటి మంచి మనుషులు కూడా ఉంటారండి. కానీ మ్యాక్సిమం ఒక 90% వరకు కూడా మనం చూసుకున్నట్లయితే ఇగ్నోర్ చేసే వాళ్ళే ఉంటారు. నవేడేస్ మనం చూసినట్లయితే ఎవరి పనుల్లో వాళ్ళు ఎంతో బిజీగా ఉంటారండి. మన ప్రాబ్లం ఏంటి అని మనం చెప్పినా వినలేని పరిస్థితి. అలాంటప్పుడు మన మనసులో ఏం బాధ ఉంది, ఏం జరుగుతుంది మన జీవితంలో అని తెలుసుకోగలిగినటువంటి మనుషులు ఉన్నారంటారా? అది మనుషుల వల్ల సాధ్యమంటారా? లేదు కదండి. కానీ నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండనని దేవుడు తెలియజేస్తున్నాడండి మీకు ఈరోజు. ఈ లోకపరంగా అయితే నిజమైన స్నేహితులు ఉంటారండి, ఉండరని నేను చెప్పట్లేదు. నిజమైన స్నేహితులు ఖచ్చితంగా ఉంటారు. వాళ్ళ బాధలో ఉన్నప్పటికీ కూడా నవ్వుతూ నీ బాధను ఓదారుస్తూ ఉంటారు. వాళ్ళ కష్టం ఉన్నా సరే, నీ కష్టం అంటే వాళ్ళు సహాయం చేయాలని ముందుకు వస్తారండి. కానీ అలాంటి వాళ్ళకి మిగిలేదేంటో తెలుసా? అవమానం, నింద. వాళ్ళు చేసిన సహాయాన్ని గుర్తించకపోగా, వాళ్ళు చేసిన సహాయాన్ని మర్చిపోయి
వాళ్ళపై నిందలు వేసి అవమానించేటువంటి భయంకరమైన దినాల్లో మనం జీవిస్తున్నామండి, కాదంటారా? అలాంటి నిజమైన స్నేహితుడు మనం ఎంత అవమానించినా కూడా, వారు చేసిన మేలు మరిచిపోయినా కూడా, వాళ్ళు మనం వాళ్ళకి ఏంటి నీతో నాకేంటి అని మనం వాళ్ళతో అన్నా సరే, ఈరోజు మనం ఒక స్థితిలో ఉన్నామని, వాళ్ళు లేని స్థితిలో వచ్చారని, వాళ్ళు చేసినప్పుడు మనకి ఒకప్పుడు చేసిన మేలు కూడా మనం మర్చిపోయి అవమానించినా సరే కూడా, ఆ నిజమైన స్నేహితుడు మనల్ని విడువక ప్రేమిస్తాడంటండి. ఎంత గొప్ప మాట అండి కదండి. అలాంటి ఒక నిజ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, స్నేహితురాలు మన జీవితాల్లో కూడా ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి? అలాంటి స్నేహితులు ఉండాలని ఎంతో ఆశపడతాం కదండి. దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉంటాడంటండి. నిజమే కదండి. మనల్ని ఏ స్థితిలో అయినా సరే విడవకు ప్రేమించే ఆ నిజమైన స్నేహితుడు మనం ఒక దుర్దశలో, ఒక బలహీనమైన స్థితిలో, దీనమైన స్థితిలో ఉన్నప్పుడు నిజంగా మనకు ఒక సహోదరుడిగా నిలబడతారండి. మనకు ఒక రైట్ హ్యాండ్ లాగా మన ప్రతి పనిలో కూడా వాళ్ళు సాయం చేస్తూ, నేను ఏం చేస్తానని వీళ్ళు నాకు ఇంత సాయం చేస్తున్నారు, వీళ్ళ మేలు నేను మర్చిపోతగిందా, వీళ్ళకి నేను ఏమిచ్చినా రుణం తీర్చుకోలేను అనేటువంటి మనకు ఒక పశ్చాత్తాపమైనటువంటి, ఒక సంతోషాన్ని కలిగించేటువంటి ఆ నిజమైన స్నేహితుడు ప్రతి ఒక్కరి జీవితాల్లో ఎంతో విలువైనటువంటి పాత్రను పోషిస్తారండి. అవును కదండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఈ లోకపరంగా మనకి నిజమైన స్నేహితులు దొరుకుతారండి, కానీ పరలోకమందు, ఈ లోకమందు మనం ఎన్నో పాపాలు చేసినా కూడా మన కొరకు సిలువలో రక్తం కార్చి మనల్ని విలువ పెట్టి కొని, మన పాపాలన్నిటినీ ఆయన భరించి, మన దోషాలన్నిటినీ క్షమించి, మనం ప్రతిసారి ఆయన మీద తిరుగుబాటు చేస్తూ, పదే ఆయనకి నచ్చని పనులు చేస్తూ, నచ్చని విషయాల్లో పాలు పంచుకుంటూ, మనం ఎన్నోసార్లు తరచుగా ఆయన గాయాలను రేపుతూనే ఉన్నప్పటికీ కూడా, కొన్నిసార్లు అయితే అవసరానికి దేవుని దగ్గరికి వస్తాం. అవసరం తీరిపోయాక మళ్ళీ మన యథా ప్రజ తథా రాజా అని ఏదో ఒక సామెత ఉంటుంది కదా, అలా మనం జీవించినప్పటికీ కూడా ప్రతిసారి దేవుడు, నువ్వు అవసరానికి నా దగ్గర ప్రేయర్ చేసుకున్నావు, నీ అవసరం తీరిపోయాక వెళ్ళిపోయావు అని దేవుడు ఎప్పుడు మనల్ని ప్రశ్నించడండి. మనం ఎన్నిసార్లు పడిపోయినా, ఎన్నిసార్లు లేచినా కూడా ఆ హస్తం మనల్ని విడవదండి. ఎస్, నిజమైన స్నేహితుడు ఎవరంటే మన యేసయ్య. అవునండి. మనం కలిగి ఉన్న యేసుక్రీస్తుని బట్టి మనం ఎంతో గర్వించాలండి. అవును, నాకు ఒక నిజమైన స్నేహితుడు ఉన్నాడంటే అది నా ప్రభువే. నేను ప్రతిదీ కూడా నా ప్రభువు ముందు ఒక తెరిచిన పుస్తకంలో నేను ఉన్నాను. నా జీవితంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు, నేను ఏం చేస్తున్నాను, ఏం చేయట్లేదు, ప్రతిదీ ఎవ్రీథింగ్ మనం దేవునికి షేర్ చేసుకోగలుగుతున్నామంటే అంతకంటే గొప్ప స్నేహితుడు మనకి ఈ జీవితంలో, లోకంలో ఎక్కడా దొరకడండి. అవును కదండి. కొన్నిసార్లు కొందరికి మాత్రమే ఈ లోకంలో నిజమైన స్నేహితుడు దొరుకుతాడు. కానీ పరలోకమందున్న మన తండ్రి, మన యేసు, మన ప్రభు అయిన క్రీస్తు, ఆయన నిజమైన స్నేహితుడు. ప్రతి ఒక్కరికి కూడా పిలిస్తే పలుకుతాడండి మన గొప్ప దేవుడు. మనం కన్నీరు కారిస్తే ఆయన చూడలేడండి. అయ్యో నా బిడ్డ కన్నీరు కారుస్తుంది, దానికి కారణం ఏంటని ఆయన తెలుసుకుంటారు. మరుక్షణమే దానికి సొల్యూషన్ ఏంటని ఆయన చూపిస్తారండి. మనం బాధలో ఉంటే ఆయన బాధపడతారండి. అవునా?
తన బిడ్డలు బాధపడితే ఆయన బాధపడతారు. తన బిడ్డల కష్టాల్లో ఉంటే ఆయన కష్టంగా భావిస్తారు. చూడలేరు. అంత జాలిమయుడు, కరుణామయుడు మన యేసయ్య. అలాంటి నిజమైన స్నేహితుని మనం కలిగి ఉన్నామండి. ఎస్, అలాంటి నిజమైన స్నేహితుడిని మన జీవితాల్లో మనం కలిగి ఉన్నామా లేదా అని ఒకసారి ఆలోచన చేసుకుందామండి. ఈ మాటను బట్టి మీరందరూ కూడా నమ్మి, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండుననే మాటను బట్టి దేవుని ప్రార్థించి ఆయన మహిమార్థమై ఆయనతో ఒక స్నేహాన్ని కలిగి ఉండాలని ఇప్పటి నుంచి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటున్నానండి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమైనటువంటి ఈరోజు వాక్య ధ్యానాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాక్యాన్ని చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డని దేవుడు నిండారుగా దీవించాలని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.